పురుషోత్తం రెడ్డి గారు, నిన్న మొన్న ఒక వార్త చూశాను. 50 కిలోమీటర్లకు ఒక పోర్టు. ఇందులో రాసినటువంటి పోర్టుల పేరేంటంటే రామాయపట్నం, మచిలీపట్నం, మూలాపేట, కాకినాడ గేట్వే పోర్టు పనులు వేగంగా పూర్తి చేసి 2026 నాటికి వాటిని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం చాలా గట్టిగా పనిచేస్తోందని రాసుకున్నారు. నిజానికి ఈ 4 పోర్టులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలే కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ముందుకు నడిపారు వీటిని, ఒక్కొక్కటి ఈరోజు ఉన్నటువంటి స్థితిని కూడా ఇక్కడ రాశారు, ఎంత శాతం పూర్తయింది ఏంటి అని. కానీ నాకున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, ఓన్లీ పోర్టులే తీసుకుందాం సార్. ఒక పోర్టు కానీ, హార్బర్లు కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు కట్టారా? ఏవి కట్టలేదు, ఏవీ లేదు. అయినా భూతం 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 అని అంటారు. నిజానికి ఈ రాష్ట్రంలో భూతం ఎవరు, విజనరీ ఎవరు? ఈశ్వర్ గారు, మీకు వెంకటరెడ్డి గారికి ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్గా భూతం అనే దాన్ని దేనికి చిహ్నంగా చూస్తామంటే ఆటంకాలు, ఒక చేసే ప్రయత్నాల ఆటంకాలు భూతం అంటారు. అంటే మనం 1 yearగా తెలుగుదేశం ప్రభుత్వం మాటలు, చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చూస్తే ఒక యాంగిల్లో ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఒక రాజకీయ భూతంగా మారాడు. కాబట్టి వాళ్ళ రాజకీయ భూతాన్ని రాష్ట్ర భూతంగా చెప్పదలుచుకున్నారు. ఇది బాగుంది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా, మీరు ఒక జర్నలిస్ట్ గా చాలా ఏండ్లు అనుభవం ఉంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకొక సంవత్సరంలో ఎలక్షన్ జరుగుతుందనగా మళ్ళీ వస్తే వాళ్ళు ఇబ్బంది పెడతారనేది మనం చూసాం ప్రతిపక్షాన్ని. ఇప్పుడు జగన్ గారు కూడా అధికారంలో ఉంది 4 ఏళ్ల తర్వాత తిరిగి జగన్మోహన్ రెడ్డి గెలవకపోతే ఇవి ఆగిపోతాయి, ఇది నష్టం జరుగుతుంది, కాబట్టి తిరిగి మీరు ఇవన్నీ కరెక్ట్ అనుకుంటే మమ్మల్ని మళ్ళీ గెలిపించండి అని అన్నారు. అది కరెక్ట్ రాజకీయాల్లో. చంద్రబాబు నాయుడు గారు గెలిచిన 3 నెలల నుంచి జగన్ వద్దు అంటున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయనకి ఒక రాజకీయ భూతంగా ఆయన మారాడు. వాళ్ళ రాజకీయ భూతాన్ని తీసుకొచ్చి రాష్ట్ర భూతంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. మొట్టమొదటి అంశం విజనరీ అంటే అర్థం. అంత తక్కువ కాలంలో ఆ భయం ఎందుకు వస్తుంది? ఏదో ఆయాచిత లబ్ధి అంటారే, ఏదో చేతికి దొరికింది, ఎప్పుడు జారిపోతుందో ఈ పదవి అని భయపడే వాళ్ళు మాట్లాడాలి. గొప్పగా మంచి 164 సీట్లు వచ్చాయి, ఇంకేంటి ప్రాబ్లం ఏంటి కూటమికి? అంటే ఒకటేంటంటే ఈశ్వర్ గారు, ఇప్పుడు మనం కూడా నిద్రలో కళ్ళలో వస్తే ఉలికి పడతా ఉంటాం. అవును, దానికి పెద్ద ధైర్యవంతుడే అవసరం లేదు, కళ్ళు రావాలి, మంచి కళ్ళు వస్తే ఉలికి పడతాం. ఇప్పుడు వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు భూతంగా కలిగించిన తర్వాత ఎప్పుడు ఉలికిపాటు ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు నిర్ధారణ ఏంటంటే కళ్ళలో వస్తే ఏదో వైద్యం చేయొచ్చు, వాళ్ళు పొలిటికల్ గానే ఆయన భూతం అనుకుంటున్నారు. ఇంకా కళ వచ్చినా కళ రాకపోయినా భూతంగానే ఉంటాడు. అది కాబట్టి ఇది సమస్య. భూతం కనిపిస్తోంది, రాజకీయ భూతం. అంతే, రాజకీయ భూతాన్ని రాష్ట్ర భూతంగా మార్చే ప్రయత్నం వాళ్ళ ఆలోచన. ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, విజనరీ అంటే మనం అమెరికాకు పరిగెత్తడమా, ఇంకో చోట పరిగెత్తడమా కాదు, మన దగ్గరికి ప్రపంచం రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో ఆధునిక విద్యా వ్యవస్థను కానీ ప్రపంచ నాలెడ్జ్ అంతా తీసుకొచ్చే ప్రయత్నంలో ఏమన్నారు? మనం అన్ని విధాలా ప్రిపేర్ గా ఉంటే ప్రపంచం మనం అందుకోవాలన్నాడు. అవును, మనకు నాడు నేడు విద్యా వ్యవస్థలో అటన్నింటిలో ఇప్పుడు కీలకమైన అంశాలు చూడండి. ఒకటి, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, పోర్ట్లు. ఎందుకంటే మనకు సముద్ర తీరం ఏ రాష్ట్రానికి లేనంత అసెట్, కాబట్టి సముద్ర తీరం అంతా ఉన్నప్పుడు రవాణాకు ఒక పెద్ద అసెట్. పోర్ట్లు, ఆధునిక భారతదేశానికి ఫైనాన్స్ సెంటర్లుగా మారేది వచ్చి పోర్ట్లే. కాబట్టి పోర్ట్లు టాప్ ప్రయారిటీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఆ పేర్లు చెప్తున్నారో అవన్నీకి మూలం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ బాగా క్లెయిమ్ చేసుకుంటున్నారు కదా సార్, చంద్రబాబు నాయుడు గారు క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఓ సెక్షన్ ఆఫ్ మీడియా అయితే అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ప్రారంభించేస్తారు, ఆయన విజన్ ఇలాంటిదని గొప్పగా రాస్తున్నారు. ఎక్కడ లోపం ఉంది? చెప్పుకోలేకపోవడం వైఎస్ఆర్సీపీ లోపమా, తాను చేయని వాటిని కూడా చెప్పుకోవడం ఆయనకున్న బలమా? అంటే ఒకటి రెండు ఉన్నాయి. అంటే చేయిందాన్ని చెప్పేసినంత జనమే నమ్మర్లే. పాయింట్ ఏంటంటే, ఇప్పుడు పోర్ట్ల గురించి ఎక్కువ మాట్లాడితే జగన్ గారు కూడా గుర్తొస్తారు. అంతేనా? వైసీపీ చెప్పకపోతే ఖచ్చితంగా గుర్తొస్తుంది. ఇప్పుడు శ్రీ సిటీలో తెలుగుదేశం పార్టీలో ఒక విషయాన్ని వాళ్ళు మెచ్చుకోవాలి, వైసీపీలో ఒకసారి ఆత్మపరిశీలన. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 2 నెలలకే 4,000 కోట్లతో పరిశ్రమలు ప్రారంభించేశారు. అవును, అంటే శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు 4 నెలలకు అయిపోతాయి. అంటే 4,000 కోట్ల రూపాయలది 3 నెలలకే ప్రారంభించే
ప్రయత్నాలు చేస్తూ ఆ, అది జగన్మోహన్ రెడ్డి గారి సృష్టి, రాజశేఖర రెడ్డి గారి విజనరీకి శ్రీ సిటీ ఒక ఎగ్జాంపుల్ అది. ఓకే. అక్కడికి చంద్రబాబు నాయుడు గారు నేను మెచ్చుకునేది ఏంటంటే ఆ నామూషికి పోకుండా వెళ్ళాడు. వీళ్ళు 52,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి శ్రీ సిటీలో జగన్ గారి పీరియడ్లో 52,000 కోట్లు. మ్మ్. ఏ పరిశ్రమను మనం ప్రారంభించలేదు కాబట్టి తెలియదు. ఓకే. కాబట్టి బేసిక్ ఏంటంటే శ్రీ సిటీ కావచ్చు, మనకు కొప్పర్తి జగన్ గారి విజనరీలో అవును. శ్రీ సిటీ, కొప్పర్తి, అదే విధంగా పోలవరానికి 12,000 కోట్ల రూపాయలు అడాహక్ అమౌంట్, అవును. అదే విధంగా పోర్ట్లు, జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, నాడు నేడు పేరుతో విద్యా వ్యవస్థలో ఒకదానికి లింక్ ఉంటుంది. విద్యా వ్యవస్థ, అదే విధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుకోవడానికి ఆర్థిక అవకాశానికి ఇంగ్లీష్ మీడియం, అదే దానికి అనుగుణంగా పారిశ్రామిక అభివృద్ధి, దానికి కొనసాగింపుగా వాణిజ్యానికి పోర్ట్లు, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీగానే ప్రారంభించారు. ఓకే. నా పాయింట్ ఏంటంటే ఇది మేమే చేసుకున్నామని చంద్రబాబు గారు చెప్పినా మనకేం అభ్యంతరం లేదు, ప్రజలు నిర్ణయిస్తారు. ఓకే. కానీ ఇట్లాంటి ప్రయత్నం చేసిన భూతమైన పదాలు ఎందుకు వాడాలంటాను. అది నా పాయింట్ ఏంటంటే మీరు ఇవన్నీ మేమే చేశారో చెప్పుకోండి, కానీ మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఒకటంటే జగన్మోహన్ రెడ్డి గారు భూతం అవుతాడా, జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారికి ఆదర్శం అవుతున్నాడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు పరిపాలన 1.5 year లో సంక్షేమ పథకాలు జగన్ గారే మోడలు. అవును. ఆయన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి ఇస్తే మనం సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి ఇస్తామంటున్నాము. అవును. మనం ఇప్పటి వరకు చంద్రబాబు గారు ప్రారంభించిన వాటిలో ఒకటి అమరావతికి సంబంధించిన అంశం తప్ప ఇంకేదైనా జగన్ గారికి కాదని కొత్త విషయాలు ఉన్నాయా? కాదు, లేదు. 2 జగన్ గారి పరిపాలన కొనసాగింపు ఒకటి. లేనిది ఏంటంటే ప్రధానమైంది ఈ పోర్టులు సంబంధించి కానీ ఇతర అంశాలు ముందుకు వచ్చినప్పుడు వాటిని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేయండి, అభ్యంతరం లేదు. ఓకే. కానీ ఇక్కడ మొత్తం జగన్ గారి పరిపాలన మీరు కొనసాగిస్తారు, కానీ జగన్మోహన్ రెడ్డి భూతం అయిపోతాడు. కాబట్టి ఇక్కడ ఒక భయం ఏంటంటే మనం ఏది కొత్తగా చేసే పరిస్థితులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గారు జగన్మోహన్ ఎందుకు పోతాం అనుకుంటున్నారంటే పొలిటికల్ గా కూడా వాళ్ళు జగన్ గారు ఏదైతే ఎన్నికల క్యాంపెయిన్ చేశారో అదంతా ప్రజల మధ్యలో ఇప్పుడు మెదలుతా ఉంది. జగన్ గారు చెప్పారు కదా, సంక్షేమ పథకాలు కానీ, నాడు నేడు కానీ, ఇది అన్నదాత సుఖీభవ కానీ, అమ్మఒడి కానీ, ఇవన్నీ కూడా వారు చెప్పినట్టుగా అమలు చేయడం సాధ్యం కాదు, అర్థం చేసుకోండి అని చెప్పాడు కదా. అవును. ఇది చేసినా కూడా నేనేమి ఇవన్నీ జగన్ గారు చెప్పింది అబద్ధం, నేను చేసి చూపిస్తానని ఈయన చెప్పాడు. అదనంగా అప్పుల పైన విపరీత పోకళ్ళకి వెళ్ళారు. అవును. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు చేసినప్పుడు 14 నెలల్లో 52% చేసేసినారు, 60% చేసేసినారు. ఇవన్నీ ప్రజలకు మెదులుతున్నాయి. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారు మనం ఏం చేసినా అమ్మఒడి ఇచ్చారు జగనే కదా, తల్లికి వందనం ఇచ్చారు జగనే కదా, అన్నదాత సుఖీభావ ఇచ్చారు జగనే కదా అని వస్తా ఉంటే అర్థం కావట్లేదు. ఇది భూతంలాగా అనిపిస్తా ఉంది. ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తగులుతోందా మీరు అన్న పాయింట్స్ అన్ని? ఖచ్చితంగా ఇప్పటి వరకు అమలు చేసిన దాంట్లో చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి అమలైందని ఒకటి చెప్పండి. ఒకటి ఇది అన్న క్యాంటీన్లు ఓకే, వారు కొత్తగా పాత చేశారు. ఆ తర్వాత దీపం పథకం, మహిళలకు ఉచిత బస్సు, దాంట్లో షరతులు అవన్నీ పక్కన పెడతాం. ఈ 3 తప్ప మిగతా అవన్నీ జగనే కదా. అవును. పైపెచ్చు జగన్ అని ఆయన వచ్చుంటే అన్నదాత సుఖీభావ 1 సంవత్సరం ముందు పడేది, తల్లికి వందనం 1 సంవత్సరం ముందు ఉండేది. అదే విధంగా చేనేత కార్మికులకు కావచ్చు, ఆటో కార్మికులకు కావచ్చు, ఆటో వాళ్ళకి కావచ్చు 30,000 పోయింది. కానీ జగన్ గారు 2 రకాల గుర్తొస్తున్నాడు. జగన్ గారు చేసినందువల్ల వీళ్ళు కొనసాగిస్తున్నారు. జగన్ వచ్చుంటే అవి కూడా వచ్చుండేటివి. మెడికల్ కాలేజీలు పులివెందులు ఏమైంది? ఈరోజు మెడికల్ కాలేజ్ 17 ప్రతి లోక్సభ నియోజకవర్గం మెడికల్ దేశం అంతా మెడికల్ కాలేజీలు ఎంపర్లాడుతా ఉంటే మాకు మెడికల్ కాలేజ్ వద్దని చెప్పి అంత సాహసం చేశాం కదా పులివెందుల్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని. అవును. కాబట్టి జగన్ అని ఆయన వచ్చుంటే మెడికల్ కాలేజ్ వచ్చుండేది. కాబట్టి ఇది భూతం లాగా కనిపిస్తుందో అని అనుకుంటున్నాను.